సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. కోహిర్ మండలం చింతల్ ఘాట్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ముందు వెళ్తున్న బస్సును తప్పించిపోయి అదుపు తప్పి బోల్తా పడింది. కర్ణాటక నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో బస్సులో ప్రయాణికులను స్థానికులు, పోలీసులు, హైవే సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. కోహిర్ మండలం చింతల్ ఘాట్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా ఐ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. మొత్తం బస్సు పల్టీ కొట్టేసింది. అంటే రోడ్డు మీద నుంచి పక్కకి పూర్తిగా ఒరిగిపోయినటువంటి సిచ్యువేషన్. ఈ ప్రమాదానికి కారణం ఏంటంటే ఒక బస్సును ఓవర్టేక్ చేసే అత్యుత్సాహం అన్నమాట. డ్రైవర్ అత్యుత్సాహం ముందెళ్తున్నటువంటి బస్సును తప్పించిపోయి అదుపు తప్పి బోల్తా పడిపోయింది. అది కర్ణాటక నుంచి హైదరాబాద్ వెళ్తుండగా జరిగినటువంటి ఘటన ఇది. దీంతో బస్సులో ప్రయాణికులను అక్కడ ఉన్నటువంటి స్థానికులు, పోలీసులు, హైవే సిబ్బంది కూడా సురక్షితంగా బయటకైతే తీశారు. ప్రమాదంలో ఎవరు ప్రాణాలు కోల్పోలేదు. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు కాబట్టి ఆ ప్రాణ నష్టం లేదని చెప్పుకోవచ్చు. ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందైతే మనకు అర్థమవుతోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి ద్వారా తెలుసుకుందాం. రెడ్ క్రాంతి, ఈ ప్రైవేట్ ట్రావెల్ సంబంధించి ఎంత మాట్లాడుకున్నా, ఎన్ని చర్యలు తీసుకోవాలని చెప్తున్నా సరే ఎక్కడో చోట ఏదో ప్రమాదం జరుగుతూనే ఉంది. బస్సు నడిపే డ్రైవర్ అంటే వారొక్కరిదే కాదు, బస్సులో ఉన్నటువంటి మిగిలిన 36 మంది ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఓవర్టేక్ చేయాలని, లేదంటే బస్సుని ఇంకా స్పీడ్గా వెళ్ళాలని ఇటువంటి కారణాలతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏ విధంగా చూసి ప్రయాణికులు ఏం చెప్తున్నారు? ఆశ, మనం చూసినట్లయితే చాలా పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఎలాంటి తీవ్ర గాయాలు కాకుండా దాదాపుగా ఇటు బస్ లో ఉన్న 36 మంది, డ్రైవర్, సహాయకుడితో కలిపి దాదాపుగా 40 మంది బస్ లో ప్రయాణిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం చింతల్ఘాట్ సమీపంలో 65 జాతీయ రహదారిపైన ప్రమాదం సంభవించింది. మనం ప్రయాణంగా దీనికి చూసినట్లయితే ఇప్పుడు ప్రాథమిక మన అంచనా ప్రకారం ఏంటంటే పొగ మంచు వల్ల రోడ్డు సరిగ్గా కనిపించగా పక్కనే ఉన్న పొదల్లోకి బస్సు దూసుకెళ్లిపోయింది రోడ్డు కిందికి. దీంతో బస్సు బోల్తా పడింది. దీంతో పాటు ఇది అతివేగం కూడా ప్రధాన కారణం. వీళ్ళు సరైన సమయానికి గమ్యస్థానానికి చేర్చాలి, తొందరలో చేర్చాలి అనే ఉద్దేశంతో అతివేగంగా వస్తుంటారు. ఇది బస్సులు కూడా సరైన ఫిట్నెస్ మెయింటైన్ చేయవు, ఇవన్నీ ఉంటాయి. డ్రైవర్లకు కూడా పూర్తి విశ్రాంతి ఉండదు, వాళ్ళు రాత్రంతా తోలుతూ ఉంటారు. దీంతో ఇలాంటి ప్రమాదం జరుగుతుంటాయి. అయితే దీనికి కొంచెం ఒక 1 మీటర్ 2 మీటర్ల దూరంలోనే విద్యుత్ స్తంభం ఉంది. ఈ బస్సు కనుక వెళ్ళి ఆ విద్యుత్ స్తంభాన్ని కనుక ఢీ కొడితే ప్రమాదం వేరే తీరుగా ఉండేది. ఆ తీగలతో ఈ బస్సు మీద పడ్డాయి. ఇది మొత్తం మంటలు ఇలాంటివి వ్యాపించాయి. ఇట్లాంటి ప్రమాదం అయితే తప్పిపోయింది. దీనికి కొంచెం ఇటు ఆర్టీ అధికారులు అయిన ప్రమాదం జరిగినప్పుడు కొంత తూతూ మంత్రంగా అప్పటి వరకు కంటి తుడుపు చర్యలు చేస్తుంటారు. ఆ తర్వాత మొత్తం అది మళ్ళీ యథారాజా అన్నట్టే ఉంటుంది. ఈ రోజు మాత్రం చాలా పెను ప్రమాదం తప్పినట్టు మనం చూడొచ్చు. ఎమ్మటి అది బస్సు బోల్తా పడింది. అత్యవసర ద్వారం నుండి ఆ ప్రయాణికులంతా కూడా బయటకు వచ్చారు. ఆ పక్కనే ఉన్న టోల్ ప్లాజా సిబ్బంది, ఇటు 108 సిబ్బంది, పోలీసులు వాళ్ళని రక్షించారు. ఇద్దరికి స్వల్ప